హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పొలిమేరాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ డార్క్ చాక్లెట్స్ చేసి చూపిస్తున్నానండి. హోమ్ మేడ్ చాక్లెట్స్. నేను ఫస్ట్ ఇలా మోడ్ కంపెనీలో తీసుకున్నాను. ఇది డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను నేను. ఇందులో వైట్ కాంపౌండ్ కూడా వస్తుంది, కానీ ఈ కంపెనీ అయితే మనకి డార్క్ చాక్లెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేను ఇక్కడ 2 బ్లాక్స్ తీసుకున్నాను డార్క్ చాక్లెట్, అలాగే కొద్దిగా బటర్. మీకు ఏవి కావాలంటే అవి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. జస్ట్ కొద్దిగా పాలు, అలాగే చాక్లెట్స్ వేసుకోవడానికి నేను ఇలా మౌల్డ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ బాయిలింగ్కి వాటర్ పెట్టేసుకున్నానండి. వాటర్ బాయిల్ అయ్యాక ఇందులోకి నేను ఆల్రెడీ 2 బ్లాక్స్ చాక్లెట్ అనేది తీసుకున్నాను కదా, ఇది పెట్టేసుకొని మెల్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చాక్లెట్ని మనం హాట్ వాటర్లో ఇలా మెల్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చాక్లెట్ మెల్ట్ అయ్యే టైంలోనే మనము కొద్దిగా పాలు, అలాగే బటర్ కూడా యాడ్ చేసేసాను. బటర్ వేసేసుకొని ఇలా మెల్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం బటర్ కొద్దిగా పాలు వేసుకున్నాం కదా, ఇలా బటర్ వేయడం వల్ల మనకి చాక్లెట్ కాంపౌండ్ అనేది కూడా గట్టిగా అవుతుంది బాగా. చూడండి, ఇలా కాంపౌండ్ అంతా కూడా గట్టిగా బాగా మెల్ట్ అయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసాక బాగా కలుపుకొని మనం ఆల్రెడీ రెడీగా మౌల్డ్స్ పెట్టుకున్నాం కదా, ఈ మౌల్డ్స్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి చాక్లెట్ అంతా కూడా. చూడండి, ఇలా మౌల్డ్స్లోకి మనము చాక్లెట్ని అంతా కూడా ఇలా ఫిల్ చేసేసుకొని మనం ఫ్రీజర్లో హై టెంపరేచర్లో ఒక 5 మినిట్స్ మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. చూడండి, మనము ఫ్రీజర్లో ఇలా ఒక 10 మినిట్స్ నేను పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా మనకి పర్ఫెక్ట్గా చాక్లెట్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ మనకి హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేది రెడీ అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.